హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మోడల్ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చూద్దాం రండి. దీనికోసం ముందుగా పేపర్పై డ్రా చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ పైన డ్రా చేసుకుందామండి. లెంత్ వచ్చి 8 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నానండి. మరెన్నో డిజైన్స్ మన ఛానల్ పేజ్లో ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, ఇంకో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఇటువైపు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కింద వైపు సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ముందుగా మార్క్ చేసుకున్న డాట్ దగ్గరికి ఇలా లైన్స్ గీసుకోవాలి. ఈ వీడియో చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. హ్యాండ్ ఫ్రంట్ సైడు 2 డాట్స్ పెట్టుకోవాలండి. హ్యాండ్ బ్యాక్ సైడు 1 డాట్ పెట్టుకుని ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు మనం గీసుకున్న లైన్ల మీద కట్ చేసుకోవాలి. ముందుగా నేను క్లాత్ కట్ చేసుకున్నానండి. దానిపైన పేపరు ఇలా పెట్టి పిన్నులు పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టి అక్కడ పేపర్ మళ్ళీ పిన్ను పెట్టాలి. మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి పేపర్ అక్కడ పెట్టి పిన్ను పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర గ్యాప్ ఇచ్చి పేపర్ మీద పిన్ను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పిన్నులన్నీ తీసి పేపర్ తీసివేయాలి. ఇప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్నులు పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపు సెంటర్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 6.2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నానండి. ముందుగా మనం స్టిచ్ చేసుకున్న మెయిన్ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ వైపు లైనింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ సెంటరు అలాగే లైనింగ్ క్లాత్ సెంటరు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ సైడు 1 డాటు, ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ ఉండేలా 2 డాట్స్కి మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఫ్రంట్ సైడ్ 2 ఫ్రిల్స్, బ్యాక్ సైడ్ 1 ఫ్రిల్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వేస్ట్ క్లాత్ని కట్ చేసి తీసివేయాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ గుర్తుగా ఇలా చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇలా ఒక క్లాత్‌ని తీసుకోవాలి. క్లాత్ లెంత్ వచ్చి 16 ఇంచెస్, విడ్త్ వచ్చి 4 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. నా దగ్గర స్ట్రెయిట్ పీస్ లేక ఇలా జాయింట్ ఏసుకున్నానండి. మీ దగ్గర స్ట్రెయిట్ పీస్ ఉంటే ఏసుకోండి. ముందుగా మనం కుట్టుకున్న హ్యాండ్ పైన ఈ క్లాత్ పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ అంచున కుట్టు వేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్ రెడీ అయినాక క్లాత్‌తో కుట్టుకున్న బటన్స్ పెట్టి కుట్టుకున్నానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.